ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఎప్పటిలాగే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ప్రవీణ్ మీ ముందున్నాడు. కాటమరాయుడు మూవీ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే మూవీ దుమ్ము లేచిపోయింది. వారం తర్వాత కాటమరాయుడు మూవీ ఎలా ఉందో తెలుసుకుందామా? ఇంకెందుకంటే ఆలస్యం, మనం దేవి థియేటర్ దగ్గర ఉన్నాం. అక్కడ ప్రేక్షకులు మూవీ ఎలా ఉందో చెప్తారు, ఒకసారి వెళ్దామా? ఇంకెందుకంటే ఆలస్యం, లెట్స్ గో. చాలా బాగుంది, చాలా బాగుందన్న, సూపర్ హిట్. తోపుంది, సూపర్ సూపర్. పర్వాలేదు పర్వాలేదు, వారం తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది? బాగానే ఉంది, సూపర్గా ఉంది. హైలైట్స్ ఏంటండి? పవన్ కళ్యాణ్ యాక్షన్. ఓకే, వారం తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే ఇంతకుముందు మీరు చూసారా? లేదండి, ఫస్ట్ టైం చూడలేదు, కానీ చూడవచ్చు, ఎన్నిసార్లు చూడవచ్చు. పవన్ సార్ చాలా బాగా చేశారు. మూవీలో హైలైట్స్ ఏంటంటే? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అంత మూవీ అంతా హైలైట్. మూవీ అంతా హైలైట్. ఓకే, సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి, కామెడీ సాంగ్స్, చాలా కామెడీ ఎక్సలెంట్. ఒక డైలాగ్ చెప్పరా? సారీ అండి, అంతే. ఉన్నారన్నది కాదు, ఎంతమంది ఉన్నారు కాదు ముఖ్యం, ఎవరున్నది ముఖ్యం. బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగుంది మూవీ. మూవీలో హైలైట్స్ ఏంటి? హైలైట్స్ అంటే వాళ్ళు డ్రింక్ చేసి సాంగ్ పాడింది, అది బాగుంది చాలా అన్నిటికన్నా. యా, ఓకే, ఇంతకుముందు మూవీస్ బీట్ చేసిందా? లైట్గా. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు సినిమాలు బీట్ చేసిందా ఇది? అన్నిటికన్నా బాగుందంటే అత్తారింటికి దారేది బాగుంది. దాని తర్వాత ఓకే, ఇంకేంటి హైలైట్స్ ఈ మూవీలో? అన్ని హైలైట్స్, లాస్ట్కి ఎండింగ్ బాగుంది. శృతి హాసన్ ఎలా ఉంది? బాగుంది. ఫిలిం అయితే చాలా బాగుందనండి. అందులో హ్యాండ్లూమ్ షర్ట్స్ అవి ఇవన్నీ చూపించారు. హైలైట్స్ అంటే కామెడీ తక్కువ ఉన్నది, కొంచెం బాగా ఫ్యామిలీ మూవీస్ లెక్క తీశారండి. ఆ పాటలు కొంచెం పర్వాలేదండి. హలో, సూపర్ మూవీ, ఎక్సలెంట్ మూవీ. 1 వీక్ అయినా కానీ ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఇలాంటి మూవీ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. కాటమరాయుడు అది బాగాలేదు కదా, మళ్ళీ చెప్పడం. 1 వీక్ తర్వాత రెస్పాన్స్. కాటమరాయుడు ఈరోజు కూడా ఫుల్ అవడం కొద్దిగా ఆనందం. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ కొద్దిగా మల్టిపుల్ టాక్ వచ్చినా కానీ ఇప్పుడు కొంచెం రైజ్ అయింది. బాగుంది సినిమా మొత్తానికి. బాగుంది మూవీ. ఓకే, వారం రోజుల తర్వాత కానీ ఇంకా రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు బాగుంది. బాగుంది అన్నయ్య, మంచిగానే ఉంది. జర డిఫరెంట్, జర మంచిగా తీశారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా జర మంచిగా అది సస్పెన్స్ పెట్టిండు. జర పెళ్ళి చేసుకుంటే జర డిఫరెంట్ అవ్వు ఇది అందరు అన్న తమ్ముళ్ళకి. మంచిగానే ఉంది అన్న, ఫుల్ హౌస్ఫుల్ ఉంది. ఇప్పుడు వచ్చినా దొరకలేదు. మొన్న 5 days చూశాను, 5 days మళ్ళీ చూశాను ఇంకోసారి, మళ్ళీ ఇప్పుడు వచ్చాను, మళ్ళీ దొరకలేదు. ఆ హౌస్ఫుల్ 150, 500 అవుతున్నది. బాగుంది భయ్య, చాలా బాగుంది సినిమా. ఈ మధ్య 1 వీక్ అయింది, చాలా రన్నింగ్ హౌస్ఫుల్ బాగానే ఉంది. అలాగే కామెడీ అంతా సినిమా చూడడానికి చాలా, ఈ మధ్య వచ్చే సినిమాల కంటే చాలా బెస్ట్ మూవీ. బాగుంది. కొంచెం మ్యూజికే కొంచెం మైనస్ అనిపించింది. సినిమా అంతా బాగుంది, ఓవరాల్గా చాలా బాగుంది. మూవీలో హైలైట్స్ పవన్ యాక్టింగ్. ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎవడున్నదన్నదే ముఖ్యం. సినిమా బాగుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ అయితే బాగా యాక్షన్ చేసిండు. ఓకే, ఇంకా మూవీలో ఒక డైలాగ్ చెప్తావా మా కోసం? రాయులు ఎంతో మంది ఉండొచ్చు కానీ కాటమరాయుడు ఒక్కడే. సినిమా చాలా బాగుంది. వారం తర్వాత కూడా ఇప్పటికీ అన్ని థియేటర్లు హౌస్ఫుల్ కలెక్షన్లతో ఆడుతుంది. ఎక్కడికైనా చాలా ఉంది, మేము చాలా సంతోషిస్తున్నాం. మూవీలో హైలైట్స్ అంటే పవన్ కళ్యాణ్ యాక్టింగ్, ఇంకా మెయిన్ ఊపు తగ్గలేదు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.